ఓం సాయిరామ్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారములు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు కదా? మన సాయినాథుని దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా సాయినాథుని వేడుకుంటూ బాబా వారి కృపా కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నాను. బాబావారు ఈరోజు సాయి స్ఫూర్తిలో ఏమి సందేశాన్ని ఇవ్వబోతూ ఉన్నారో తెలుసుకుందామా? మరి బిడ్డా, నీవు అనుకున్నది జరగడం లేదని బాధపడుతున్నావు కదా? ఇన్ని రోజులు ఓర్పుతో ఉన్నావమ్మా, నా మాట విన్నావు. అదే ఓర్పుతో ఇంకా కొన్ని రోజులు ఉండు, అంతా నేను చూసుకుంటాను అని సాయినాథుడు మనకు చెప్తూ ఉన్నారండి. బాబావారు ఎందుకు అలా చెప్తూ ఉన్నారో తెలుసుకునే ముందు మొదటిసారిగా కనుక మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. బాబావారు చివరి వరకు విశ్వాసము మరియు సహనంతో ఉన్న వాళ్ళను దేవుడు రక్షిస్తాడమ్మా. నువ్వు కష్టాన్ని తట్టుకోలేని వెంటనే భగవంతుడు వచ్చి నిన్ను రక్షించడు. నువ్వు లొంగిపోయిన క్షణంలో నిన్ను కాపాడుతాడు. తన పిల్లలు కష్టాన్ని చూసి ఏడ్చేవారికి వాళ్ళలాగా ఉండడం భగవంతునికి ఇష్టం ఉంటుందా? ఉండనే ఉండదు. కష్టాల్లో ఉండి ధైర్యంగా ఉండగల వారంటేనే సాయినాథునికి ఇష్టం అండి. బాబావారు మనం ఎంత ఓర్పుతో సహనంతో ఉన్నామో చూస్తూ ఉంటారు. బాబావారు ఇంకా ఏం చెప్తున్నారంటే, తల్లి, నీ బాధ చాలా కష్టమైందని తెలుసమ్మా నాకు. నీవు చాలా కష్టాలు కూడా అనుభవించావని కూడా తెలుసు. ద్వేషం చాలా నిజమైనదని మరియు ప్రేమ చాలా నకిలీదని నాకు తెలుసు. అయితే నువ్వు ముందుకు సాగుతూ ఉండు. నేను నీ గురించి చాలా గర్వపడుతూ ఉన్నాను. నీ విశ్వాసము మరియు పట్టుదల కారణంగా నేను నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాను. అంతా బాగానే ఉంటుంది, అందరూ బాగుంటారు. నువ్వు నా మీద నమ్మకాన్ని ఎప్పుడూ కూడా పోగొట్టుకోవద్దు బిడ్డా అని చెప్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదండి బిడ్డా, నీకు ఎవ్వరు విలువ ఇవ్వడం లేదని బాధపడుతూ ఉన్నావా? నీకు విలువ లేని చోట అసలు నువ్వు మాట్లాడొద్దు. కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుందమ్మా. ఈరోజు నీది కాకపోవచ్చు, కానీ ఏదో ఒకరోజు నీ మౌనమే వారికి సమాధానంగా ఉంటుంది. ఓపికగా ఉండు తల్లి అని చెప్తూ ఉన్నారు. నువ్వు ఎంత మాత్రము చింతించకవద్దు. ఈరోజు నిన్ను జాగ్రత్తగా నేను చూసుకుంటాను. నీకు చాలా ఆందోళన కలిగించిన సమస్యలపై నేను దృష్టి పెట్టి నేను దారి చూపిస్తాను. నేను నీ కోసం తలుపులు తెరిసే ఉంచానమ్మా. నీవు నాపై దృష్టి పెట్టాలి మరియు నన్ను విశ్వసించాలి. నువ్వు నా కోసం ఎదురు చూస్తూ ఓపిక పట్టు. నీకు తెలిసిన దానికంటే నేను నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాను మరియు నీ కోసం అన్నీ నేను చూసుకుంటాను అని సాయినాథుడు మనకు చెప్తూ ఉన్నారండి. ఈరోజు సాయినాథుని ప్రేమామృతంలో పారాయణ దుఃఖహేతువులైన వ్యక్తిత్వపు పరిమితులను దాటించి అన్ని పరిమితులకు పరమైన ఆనందాన్ని అందించి పరాయణత్వాన్ని కలిగించేదే పారాయణ. ఒకానొక మహత్తర అంశాన్ని కూలంకషంగా అధ్యయనం చేసి అపారమైన దాని తత్వాన్ని ఆకలింపు చేసుకునే సాధనం పారాయణ. సద్గురు దివ్య పాదాలను హృదయంలో ప్రతిష్ఠించుకుని భక్తి రాగ రంజితమైన మనస్సు అనే కుంకుమతో ఆ పాదాలకు పారాయణ చేయడమే పారాయణ.
బాబావారు దాసగను అడిగిన దానికి సమాధానం ఈరోజు చెప్పబోతూ ఉన్నారు ఫ్రెండ్స్. అయితే అలా ఇద్దరు పరస్పరం ముచ్చడించుకుంటూ ఉండగా బాబావారిని అడిగాడు కదా దాసగను, బాబా ఈశావాస్య భావార్థ బోధిని రచిస్తూ ఉంటే నా మనసులో ఏవో సందేహాలు నన్ను దాన్ని కలిగి కలం ఆగిపోయింది తండ్రి, వానిని విడమర్చి చెప్పండి అని జరిగిందంతా బాబా చరణాల వద్ద మొరపెట్టుకుని తన సంశయాలు తీరడం కష్టమని తెలియజేశాడు. సాయినాథా, ఈశావాస్య ఉపనిషత్ కథ వ్రాయటంలో నా గ్రంథ పరిశ్రమ వృధాయే అని మీకు బాగా తెలుసు. నా సందేహం తీరకపోతే గ్రంథం సరిగ్గా రాదు అని విన్నవించుకోగా సాయి మహారాజు అతనిని ఆశీర్వదించి, నీవు నిశ్చింతగా ఉండు, ఇందులో కఠినమైనది ఏముంది, నీవు ఎక్కడి నుండి వచ్చావో అక్కడికి మరలా బాబాకు ప్రేమమయ భక్తుడు మరలా వెళ్ళినప్పుడు కాకా పని మనిషి నీ సందేహాన్ని తీరుస్తుంది అని చెప్పారు. కాకా అంటే బాబు సాహెబ్ దీక్షిత్, బాబాకు ప్రేమమయ భక్తుడు. కాయా వాచ మనస ఎల్లప్పుడూ గురుసేవలో ఉండేవాడు. ప్రసిద్ధి చెందిన బొంబాయి పట్టణానికి కొంత దూరంలో పార్లే అన్న ఊర్లో ఈ హరి ఉంటాడు. అతని పేరు హరి. అది అమ్మా నాన్న పెట్టిన పేరు. జనులు అతన్ని బాబు సాహెబ్ అని పిలిచిన బాబా వద్ద అతనికి మరో మూడో పేరు. బాబా కాకాజనిని బడే కాకా అని, నిమోంకర్ని ముసలి కాకా అని, బాబు సాహెబ్ను కుంటి కాకా లేదా బొంబాయి కాకా అని కూడా పిలిచేవారు. తల్లి తండ్రి ఒక పేరు పెడతారు, రాశిని బట్టి మరో పేరుంటుంది, ముద్దుగా మరో పేరుతో పిలుస్తూ ఉంటారు. ఇలా అనేక రకాల పేర్లు. సాయి మహారాజు విచిత్రమైన పేర్లు పెట్టేవారు. ఆ పేర్లతోనే ఎప్పుడు వారు చలామణి అయ్యేవారు. వానిని భక్తులు ప్రేమగా బిరుదు వలె తలచేవారు. ఒకసారి భిక్షు, ఒక్కోసారి కాకా అంటూ బాబా వేసిన ముద్రతోనే దీక్షిత్తు షిరిడీలో కాకా అని ప్రసిద్ధుడయ్యాడు. కాకా పని మనిషి సంశయాన్ని ఎలా తీర్చగలదా అని దాసగణకు మరియు అందరికీ కూడా ఆశ్చర్యం కలిగించింది. పని మనిషే కదా, ఆమెకు అంత శాస్త్రజ్ఞానం ఉంటుందా? ఏమి వింత, ఇదంతా విచిత్రంగా ఉంది. వేదశృతి యొక్క వ్యుత్పత్తి జ్ఞానం ఎక్కడా, పనిపిల్ల జ్ఞానం ఎక్కడా? సాయి మహారాజు పరిహాసం చేశారని జనులు అనుకున్నారు. బాబా కేవలం వినోదానికి అలా అన్నారని అందరికీ అనిపించింది. కానీ బాబా వినోదంగా చెప్పినా అది సత్యమే అవుతుందని దాసగణుకు అనిపించింది. బాబా అన్న మాటలు విని అవి ఊరికే పైకి అన్నవి అని అందరికీ అనిపించింది. కానీ దాసగణుకు అవి సత్యమని తెలుసు. వారి మాటలలో ఏమి లీల ఉందో చూడాలని భక్తులు ఆతురపడ్డారు. అది వినోదానికి పలికిన వాణి కావచ్చు, కాకను పోవచ్చు, కానీ అది ఏ కారణం లేకుండా ఎన్నటికీ ఉండదు. బాబా పలికిన ఒక్కొక్క అక్షరంలోనూ అర్థం అనే నిధి ఉంటుంది. వారు తమ నోటితో చెప్పినవి ఏమైనా అవి ఒట్టి మాటలు కావు, అవి బ్రహ్మ లిఖితాలు. ఒక్క అక్షరమైనా వృధా కాకుండా సమయానికి సరిగ్గా కార్యాన్ని సాధిస్తాయి అని దాసగణుకు బాగా దృఢ నమ్మకం. వారి భావాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి ఫలితం ఉంటుంది. భావన ఎలా ఉంటే ఫలితం కూడా అలాగే ఉంటుంది. విశ్వాసం ఎంతగా ఉంటే బలం కూడా అంతగా ఉంటుంది. అంతఃకరణం ఎంత ప్రేమమయంగా ఉంటే వారి జ్ఞానం కూడా అంత నిర్మలంగా ఉంటుంది. బాబా జ్ఞానులకు శిరోమణి. వారి వాణి అసత్యం కాదు. వారు తమ భక్తుల కోరికలను నెరవేరుస్తారని ప్రతిజ్ఞ బూనారు. గురు వచనాలు అసత్యం కావు. ఈ కథను బాగా మనసు పెట్టి వినండి. భయ బాధలన్నీ హరించుకుని పోయి సాధనా మార్గంలో ప్రవేశిస్తారు. దాసగణు పార్లేకు చేరుకుని కాకాసాహెబ్ దీక్షిత్ ఇంటికి వెళ్ళాడు. కాకా యొక్క పని మనిషి తన కార్యంలో ఎలా సహకరిస్తుందో చూడాలని అతనికి ఉత్సుకతగా ఉంది. మరునాడు ఉదయం దాసగణు ఇంకా శయ్యపైన సుఖమైన నిద్రలో ఆనందంగా ఉండగా ఒక విశేషం జరిగింది.
ఎవరో ఒక రైతు బిడ్డ మంజుల స్వరంతో గానం చేస్తూ ఉంది. ఆ స్వరంలోని మాధుర్యం దాసగను హృదయంలోనికి చొచ్చుకొని పోయింది. దీర్ఘంగా అలాపయుక్తంగా పాడిన ఆ పాటలోని చక్కని పదాల కూర్పుని విని అతని మనసు తల్లీనమవడంతో అతను మరింత శ్రద్ధగా వినసాగాడు. శబ్దానికి మెలకువ కలిగిన వెంటనే పాటలోని అర్థాన్ని శ్రద్ధగా వినేసరికి అతని మనసు ప్రసన్నమైంది. చక్కటి స్వరంతో ఇంత శ్రావ్యంగా పాడే ఆ అమ్మాయి ఎవరై ఉంటుంది? ఈశావాస్యోపనిషత్తులోని చిక్కు సమస్యను తీర్చేది ఈ అమ్మాయేనా? బాబా చెప్పిన పనిపిల్ల ఈమెనా? సంస్కారం లేని వాణి నుండి వేదశృతికి అర్థాలు తెలియజేసిన పిల్ల ఎవరో చూడాలి అనుకుని బయటకు వెళ్ళి చూడగా నిజంగానే ఒక రైతు బిడ్డ కాకా ఇంట్లో మోరీ వద్ద అంట్ల గిన్నెలు తోముతోంది. వాకపు చేయిగా ఆ పిల్ల దీక్షిత్ ఇంట్లో నామ్య అనే నౌకరు చెల్లెలు అన్న విషయం తెలిసింది. ఈమె కాకా పని మనిషి. ఈమె గానం ద్వారానే దాసగను సంశయం తొలగింది. ఏనుబోతు నోటి నుండి వేద పఠనాన్ని చేయించగల సత్పురుషులు ఏమి చేయలేరు? అలా ఆ పిల్ల యొక్క గానంలో దాసగను మనసుకు తృప్తి కలిగింది. బాబా పరిహాసంలోని మహిమ అందరికీ తెలిసి వచ్చింది. దాసగను కాకా ఇంట్లో పూజ గదిలో దేవుని పూజకు కూర్చుని ఉండగా ఈ పాటను విన్నాడని కొందరు అంటారు. ఏమైనా కానీ తాత్పర్యం ఒక్కటే. సాయి మహారాజు తమ భక్తులకు అనేక మిషలతో ఎలాంటి శిక్షణను ఇచ్చేవారో అవలోకించండి. మీ ప్రదేశాలలో కూర్చుని నన్ను అడగండి. ఊరికే అరణ్యాలలోనో లేక ఎక్కడెక్కడికో వ్యర్థంగా తిరగడమెందుకు? మీ జిజ్ఞాసను నేను తీరుస్తాను. నాపై విశ్వాసం ఉంచండి. నేను అన్ని ప్రదేశాలలో వ్యాపించి ఉన్నాను. నేను లేని ఖాళీ చోటు లేదు. భక్తుల భావాన్ని అనుసరించి ఎవరైనా సరే ఎలా అయినా ప్రకటనమవుతాను అని చెప్పేవారు. 8 ఏళ్ల వయసు గల పనిపిల్ల చిరిగిపోయిన గుడ్డ ముక్కను నడుముకు చుట్టుకుంది. అయినా నారింజ రంగు చీర ఎంత అందాన్ని వర్ణిస్తూ చక్కని స్వరంతో పాట పాడసాగింది. ఆ జరీ చీర ఎంత గొప్పగా ఉంది, చీర అంచు ఎంత అందంగా ఉంది, దాని కొంగు ఎంత ఆకర్షణీయంగా ఉంది అని పాడడంలో ఆ పిల్ల లీనమైపోయింది. కడుపు నిండా తినడానికి తిండి లేదు, ఒంటి నిండా కప్పుకోవడానికి పాత బట్ట కూడా లేదు. అయినా ఎవరిదో నారింజ రంగు చీరను వర్ణిస్తూ ఆ పిల్ల సంతోషంగా కనిపించింది. ఆ పిల్ల యొక్క దైన్య స్థితిని, ఆమె మనసులోని ఆనందాన్ని చూచి దాసగనుకు జాలి కలిగి మోరేశ్వరునితో ఏం చెప్పాడంటే, ఆ పిల్లకు ఒంటి నిండా బట్ట లేదు, ఒక చీర ఆమెకివ్వు. నీ సేవకు పరమేశ్వరుడు ప్రసన్నుడవుతాడు, నీకు పుణ్యం కూడా వస్తుంది. మోరేశ్వరుడు అసలే దయాహృదయుడు. ఆ పైన దాసగనుని విన్నపం. అందమైన చీరను కొని సంతోషంగా ఆ పిల్లకు అందజేశాడు. రోజు సద్ది అన్నం తినేవారికి పంచభక్ష్యాలు లభించినట్లుగా ఆ చీరను చూచి ఆ పిల్ల చాలా సంతోషించింది. ఆ మరునాడు చీరను కట్టుకుని గిరగిరా తిరుగుతూ ఆనందంగా ఆడుకుంది. ఆమె ఇతర పిల్లల కంటే గొప్పగా కనిపించింది. ఆ చీరపై ఎంత ప్రేమ! ఆమె మరునాడు కొత్త చీరను దాచుకుని మునిపటి వలె చింకీ గుడ్డను చుట్టుకుంది. అయినా అసంతృప్తిగా అగుపించలేదు. క్రొత్త చీర కట్టుకోలేదు. అయినా భావన మారడం వలన మునుపటి ఆమె దైన్య స్థితి తొలగిపోయినట్లు దాసగనుకు అనిపించింది. ఆ పిల్ల క్రొత్త చీరను ఇంట్లో దాచుకుని చింకీ గుడ్డను కట్టుకుని వచ్చినా ఆమె మనసులో క్రొత్త చీర కట్టుకోలేదన్న బాధ లేదు, లోటు లేదు. ఫ్రెండ్స్, ఇంతటితో సాయి ప్రేమామృతం సమాప్తం. మీకు ఈ వీడియో ధైర్యం, నమ్మకాన్ని కలిగించిందని అనుకుంటున్నాను. మరలా మరో వీడియోతో మీతో కలుస్తాను. సర్వే జనా సుఖినో భవంతు.